హలో ఎవ్రీవన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ కన్నడ బిగ్ బాస్. సో మనం చూసుకున్నట్టయితే శోభా శెట్టి మన తెలుగు బిగ్ బాస్లో కూడా ఉండే కదా సీజన్ 7లో. సో సీజన్ 7లో 7th పొజిషన్లో అవుట్ అయిందనమాట. సో తను సీజన్ 7 తెలుగులో మాత్రం చాలా గట్టిగా మాట్లాడేది, చాలా గట్టిగా అరిచేది, చాలా స్ట్రాంగ్గా తన పాయింట్స్ పెట్టేది. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ సో ఆ స్ట్రాంగ్నెస్, ఆ డేరింగ్నెస్ చూసి తనని కన్నడ బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్గా పిలిచారని అయితే నేను అనుకుంటున్నాను ఆబ్వియస్లీ. సో కన్నడ బిగ్ బాస్లో తను వైల్డ్ కార్డ్గా వెళ్ళింది. మేబీ 1 or 2 వీక్స్ తను స్ట్రాంగ్గా మాట్లాడింది. వెళ్ళంగానే ఓకే నేను ఇది చేసేసా, అది చేసేసా అని స్ట్రాంగ్గా మాట్లాడింది. బట్ వాట్ హ్యాపెన్ డోంట్ నో. ఈ వీక్ అయితే తను వెళ్ళిపోతా అని చెప్పిందనమాట. ఎందుకంటే తను ఇష్టంగా రాలేదంట, తను మమ్మీ ఫోర్స్ చేస్తే వచ్చిందంట. బట్ తనకి ఇంట్లో ఉండడానికి ఏం ప్రాబ్లం లేదు, బట్ తన హెల్త్ ఖరాబ్ అవుతుంది, నాకు అసలు ఉండాలని లేదు అని చెప్పేసి చెప్పింది. సో ద హోస్ట్ ఆఫ్ కన్నడ సుదీప్ కిచ్చా, మనకి తెలిసిందే కదా, ఉయిగా మూవీలో ఉంటాడు విలన్గా. సో అతనుకి కోపం వచ్చి తిట్టేశాడనమాట. సో దాని నెక్స్ట్ దాంట్లోనే ఇంకా తనకి గేట్స్ అనేది ఓపెన్ చేసి ఫోర్స్ఫుల్గా ఎవరికి ఉంచకూడదు కాబట్టి సో గేట్స్ అనేది ఓపెన్ చేసి పంపించేశారనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద కన్నడ బిగ్ బాస్ షో అబౌట్ శోభా శెట్టి. సో అందరు అనుకుంటున్నారు ఏమైంది, శోభ ఎందుకు ఏడుస్తుంది, అట్లా కిచ్చా తిట్టాడా అని. ఎందుకంటే మనకి కన్నడ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి తెలుగు వాళ్ళు చూసినట్టయితే శోభా శెట్టికి తెలిసిన వాళ్ళైతే ఇట్లా అనుకుంటారు, లైక్ ఎందుకు తిడుతున్నాడు, మేబీ తిట్టి పంపించేశారు అని అనుకుంటారు. బట్ ద మెయిన్ రీజన్ ఈ షీ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద హౌస్. సో దా రీజన్ వల్ల తనని ఇంకా పంపించేశారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వాట్ యూ గైస్ థింక్? సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. తను ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు. లాస్ట్ ఇయరే తను బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చింది 3 months. ఇట్స్ నాట్ గుడ్ ఎన్విరాన్మెంట్. అసలు బిగ్ బాస్ అనే షోనే ఒక నెగిటివ్ షో అనమాట. అందులో చిన్న చిన్న పాయింట్స్ వెతికి కూడా మనం నామినేట్ చేసే వాళ్ళతో కొట్లాడాలి. అక్కడ వెళ్ళి హ్యాపీ మూమెంట్స్ అనేది స్పెండ్ చేయడానికి ఉండదు. సో మనం ఎట్లయినా సరే వాళ్ళు ఎట్లా టాస్క్ చేస్తారు, అది ఇది చేసి మమ్మల్ని ఎట్లయినా సరే గొడవ పడేలాగా చేస్తారు. సో ఇట్స్ ఎ వెరీ నెగిటివ్ షో. ఆల్రెడీ తను 3 months ఉండి వచ్చింది, అంతమందితో ఫైట్ చేసింది. మళ్ళీ తను బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ సేమ్ నెగిటివ్ ఎనర్జీ చూస్ చేసుకోవడం తన తప్పు. వాళ్ళ మమ్మీ ఫోర్స్ చేసినా సరే ఇట్స్ హర్ చాయిస్, రైట్. సో తన డిసిజన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ 3 months అయిపోతుంది. మళ్ళీ బయటకు వచ్చి ఇంటర్వ్యూస్, ఇంకా కమెంట్స్, అవి ఇవి ట్రోలింగ్, అది 1 year ఇంకా 2-3 years వరకు నువ్వు బిగ్ బాస్లో ఇది చేసావు, అది చేసావు అని అదే నడుస్తూ ఉంటుంది. సో మనకి ఆల్రెడీ అంత 1 year ఇంకా అట్లనే జరుగుతున్నప్పుడు తను ఆ నెగిటివిటీకి బిగ్ బాస్ అనే ఇంకొక షోకి వెళ్ళడానికి తను అవాయిడ్ చేయాల్సింది. సో అవాయిడ్ చేయకుండా వైల్డ్ కార్డ్గా వెళ్ళి తనలో లైక్ అంటారు కదా బ్యాడ్ డిసిజన్ అని, సో ఏదో చేద్దామని పోయి ఇంకేదో చేస్తామని. సో నాకు ఏమనిపిస్తుంది అంటే తను వద్దు అన్నా సరే వాళ్ళ మమ్మీ ఫోర్స్ చేసింది ఓకే, బట్ తనది కూడా ఒక స్టాండ్ ఉంటుంది కదా. బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది, ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, బయటకు వచ్చినాక ఎంత ట్రోలింగ్ ఉంటుంది, అవన్నీ చూసి తను డిసిజన్ తీసుకోవాల్సింది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. తను చేసింది అయితే ఏం రాంగ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీలోనే ఉంటూ మళ్ళీ ఇంకొక నెగిటివ్ ఎనర్జీలో వెళ్ళింది కాబట్టి ఆబ్వియస్లీ మనకి హెల్త్ అనేది మంచిగా ఉండదు. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ థింగ్. హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో తను క్విట్ చేసింది అంటున్నారు, బట్ మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఉండుంటే ఆల్రెడీ ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఇంకొక నెగిటివ్ ఎనర్జీకి వచ్చి మళ్ళీ అందులో ఉండాలి, అదే మైండ్ స్పేస్ మళ్ళీ ఇంకొక 2-3 years. సో తనకే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వాట్ యూ గైస్ థింక్? తను చేసింది కరెక్టా లేదా? అంత పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది, బట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, మనకి హెల్త్ ఉంటేనే ఏదైనా కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వాట్ యూ గైస్ థింక్? తను చేసింది కరెక్టా రాంగా? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. Thank you so much for watching this video, and please do subscribe my channel if you think this is correct. Thank you. Love you guys.